హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే జిఆర్టీ బెస్టా లేదంటే లలిత జ్యువెలరీ బెస్టా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. బెస్ట్ అంటే నేను ఈ రెండు షాప్ని కంపేర్ చేయట్లేదండి. కలెక్షన్ వైజ్ కానీ అలాగే డిజైన్స్ వైజ్ కానీ నేనేమీ చెప్పట్లేదు ఇక్కడ. సో నేను ఓన్లీ స్కీమ్ గురించే ఇక్కడ చెప్దాము అనుకుంటున్నాను అనమాట. సో అందుకే వీడియోని ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టండి. సో నేను ఇక్కడ ఏ షాప్ని తక్కువ చేయట్లేదు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం చెప్తాను. సో అంతే. సో మీలో ఎవరికైనా దీని మీద ఏదైనా ఒపీనియన్ ఉంది, సో లేదు ఇలా చేస్తే మాకు మంచిగా డిస్కౌంట్స్ వచ్చాయి అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో పెట్టండి. నేను కూడా మీ అభిప్రాయాలని తెలుసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో జిఆర్టీలో బంగారం కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళ స్కీమ్స్ చూస్తే సో వాళ్ళు 11 months స్కీమ్ ఉంటుంది. సో 11 months మనం గోల్డ్ అయితే డబ్బులు కట్టాలి. 11 months తర్వాత మనమైతే గోల్డ్ అనేది తీసుకోవాలి. సో ప్రతి షాప్లోనూ డ్రాబ్యాక్స్ ఉంటాయి, ప్రతి షాప్లోనూ లాభాలు కూడా ఉంటాయి మనకి. సో అది ఏమి అనేది చూద్దాము. సో 18% వ్యాట్ ఉంటుంది అండ్ మేకింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళు మనకు లెస్ చేస్తారు. సో స్కీమ్ అయిపోయిన తర్వాత గోల్డ్ అయితే కొనుక్కున్నాం అనుకోండి 18% మనకి తగ్గిస్తారనమాట. సో ఆ ఆర్నమెంట్ మీద వ్యాట్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కలిపి మనకు 18% అయితే తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ గోల్డ్ రేట్ అంటే నువ్వు ఈరోజు కట్టిన 11 months తర్వాత నీకు ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైజ్ని బట్టే మనకైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇస్తారు. సో ముందు ఎలా ఉన్నిందంటే ఈ ఒకరోజు గోల్డ్ రేటు పీక్లో ఉంటుంది, ఒకరోజు తగ్గుతుంది కదా. సో తగ్గిన రోజు మనం కట్టామనుకోండి ఆ రేట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో మనం లాస్ట్గా స్కీమ్ అయిపోయిన తర్వాత 11 months కంప్లీట్ చేసుకున్న తర్వాత గోల్డ్ తీసుకోవాలంటే ఆ రోజు ప్రైస్ మనకి ఇస్తూ ఉన్నారు. అంటే మనకు కట్టిన అమౌంట్ ఏ రోజు కట్టితే ఆ రోజుకి ఫిక్స్ అయిపోతూ ఉన్నింది బంగారము. సో అలా కాకుండా ఇప్పుడు మన 11 months తర్వాత గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతలోనే మనకు గోల్డ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 11 months అయితే గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంత పే చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఈ రోజున్న రేట్ వచ్చేసి 8,360 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఒకవేళ 11 months తర్వాత మనకు ఒక 10,000 అయిపోయింది అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుందాం. అప్పుడు మనం 10,000 1 గ్రామ్కి పే చేయాల్సిందే. సో అలాగా ఉందన్నమాట జిఆర్టీలో. సో ముందున్న స్కీమ్స్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళు స్కీమ్స్లో చేంజెస్ అయితే చేశారనమాట. నెక్స్ట్ మనకు లాభాలు ఏంటంటే గిఫ్ట్స్ ఉంటాయి. సో ఏ స్కీమ్ కట్టినా మనకు దానికి తగినట్టు గిఫ్ట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి 11 monthsకి 1 month ముందే కూడా తీసుకోవచ్చు. ఇది చాలా షాప్స్ ఒప్పుకోరు, కానీ జిఆర్టీలో ఈ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. 11 months ఉందనుకోండి, 10th month లాస్ట్లో వెళ్ళి మనం 1 month ముందుగా పే చేసేసి కూడా గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ మంత్ మనకు పెరిగింది అనుకుంటే మనం ముందుగా తీసుకోవడం వల్ల మనం లాభం అయితే మనకు ఉంటుంది. సో చాలామంది ఎక్కువ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటే బ్యాగ్స్ ఇస్తారు వాళ్ళ పేరు మీద. బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. సో ఆ బ్యాగ్స్ కూడా ఇస్తారు. సో మనం యాప్లోనే కట్టుకోవచ్చు, ఏమి షాప్కి వెళ్ళని అవసరం లేదు. జిఆర్టీ యాప్లోనే అయితే మనమైతే కట్టుకోవచ్చు అనమాట. సో అది జిఆర్టీ విషయానికి వస్తే. నెక్స్ట్ లలిత జ్యువెలరీ చూద్దాం. సో బంగారం 11 months స్కీమ్ ఉంటుంది లలితాలో కూడా. సో గిఫ్ట్స్ అయితే వాళ్ళు ఇవ్వరు. సో గిఫ్ట్స్ గురించి మనం ఆలోచిస్తే జిఆర్టీ బెస్ట్. సో లేదు మాకు గిఫ్ట్స్ వద్దండి, సో మనకు గోల్డ్ రేటు ఎంత ఉంటే ఈరోజు కట్టాము తగ్గితే ఆ రేటుకి ఇస్తారు అంటే సో అలా చూసుకున్నా కూడా మనకు లలిత బెస్ట్ అనమాట. సో మీకు ఏమనిపించింది ఏంటి అనేది చెప్పండి. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు మళ్ళీ కామెంట్ పెట్టద్దు సో జిఆర్టీఏ బెస్ట్ లలిత వేస్ట్ అని చెప్పి. సో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ కూడా ఇది. సో అందుకే మీతో చెప్దాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ గిఫ్ట్స్ ఉండవు. గోల్డ్ జ్యువెలరీ 18% వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అంతా కలిపి 18% అయితే మనకు 11 months తర్వాత మనకైతే వాళ్ళు లెస్ చేసి ఇస్తారు. నెక్స్ట్ డైమండ్ జ్యువెలరీ, ఇది వచ్చేసి ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ మీద 5,000 లెస్ అయితే ఉందండి. సో మీరు వెళ్ళి కనుక్కోండి, ఉగాది ఆఫర్ అని చెప్పి మెసేజ్లు వస్తూ ఉన్నాయి.
సో మీ దగ్గరలో ఉన్న షోరూమ్స్కి వెళ్ళి కనుక్కోండి. 1% లెస్ వ్యాట్ మీద గోల్డ్ జ్యువెలరీకి అయితే 1% లెస్ అయితే వాళ్ళు ఇస్తున్నారనమాట. అంటే 18% ఉంటే 17% అనేది మనకు వస్తుంది. సో ఇలాగా లెస్ చేసి అమ్మేస్తున్నారు ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కూడా. సో ఎప్పుడైనా గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉంది ముందుగా మీకు తెలిస్తే ఆ ముందు ఏమి ఫెస్టివల్స్ ఉన్నదో అట్లాంటప్పుడు వెళ్ళారనుకోండి మీకైతే ఇలాంటి ఆఫర్స్ అయితే ఉంటుంది. సో లేదంటే వాళ్ళు చెప్పిన రేటుకి కంపల్సరీ ఇచ్చి తీసుకోవాల్సిందే. నేను చెప్పేది ఏంటంటే స్కీమ్ కట్టని వాళ్ళ గురించి. సో స్కీమ్ కడుతూ ఉంటే మీరు హ్యాపీగా 11 మంత్స్ కట్టి తీసుకోవచ్చు. లేదు స్కీమ్ కట్టకుండా కొనాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే మీరైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళారనుకోండి మీకు మంచి ఆఫర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఫెస్టివల్స్ టైంలో. సో అలాంటప్పుడు మీకు కూడా లాభం అయితే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మంత్లో గోల్డ్ రేట్ తగ్గితే ఆ రోజు రేట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు లలితాలో ఒకవేళ ఫర్ సపోజ్ ఈరోజు 8,360 రూపీస్ ఉంది. సో ఒక 20-30 రూపీస్ తగ్గితే ఆ రోజు రేట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఆ రోజు కానీ మనం గోల్డ్ రేట్ని చూసుకొని కట్టామనుకోండి స్కీము ఆ మంత్కి ఆ రేట్ అనేది ఫిక్స్ చేసేస్తారు. సో అలాగే చేస్తారనమాట. నెక్స్ట్ సో 11 మంత్స్ కట్టి తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడైతే 1 డే ముందెళ్ళినా ఇవ్వరనమాట. ఫైనల్గా మనం ఒకవేళ ఏమైనా మనకు ఆఫర్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఇంకేదైనా మనకు నెక్స్ట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏదైనా కావాలి అంటే ఫైనల్గా యావరేజ్ చూస్తారు వాళ్ళు. సో 11 మంత్స్ తర్వాత మనకి ఏం కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏమనుకుంటే ఇప్పుడు 18% వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి సో 3% జిఎస్టీ ఉంటుంది కంపల్సరీ గోల్డ్ జ్యువెలరీ మీద. సో ఆ తర్వాత మనకైతే 11 మంత్స్ కట్టిన అమౌంట్లో నుంచి యావరేజ్ తీసి కూడా ఇస్తారనమాట. సో ఇలా చూసుకున్నా కూడా లలితాలో మనం ఒకవేళ రేట్ తగ్గినప్పుడు కడితే మనకు అక్కడ మనం లాభం అనే అనుకోవచ్చు. సో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను ఇది షేర్ చేస్తున్నాను, ముందే చెప్తున్నాను అనమాట. సో మోడల్స్ కూడా బాగానే ఉంటాయి లలిత జ్యువెలరీలో. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా గోల్డ్ జ్యువెలరీ అనేది కొనుక్కోవచ్చు. సో మీరే చూస్ చేసుకోండి ఏది బెస్ట్ ఏంటి అని చెప్పేసి. సో కొంతమందికి జిఆర్టీ నచ్చచ్చు, కొంతమందికి జోయలుకాస్ నచ్చచ్చు, కొంతమందికి లలిత జ్యువెలరీస్ నచ్చచ్చు. మన ఇష్టం, మన ఒపీనియన్ కదా అది. సో ఎవరిని ఏమీ అనడానికి లేదు. సో వాళ్ళ ఇష్టం. సో నేను ఇక్కడ నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేద్దామని అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫర్ సపోజ్ 1 గ్రామ్ గోల్డ్ కొనాలి అంటే గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్స్ 8,360 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ 9,120 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 6,840 రూపీస్ అయితే ఉందన్నమాట. నేను ఈరోజు వీడియో రాయడానికి ముందు ఈ రేట్లు అయితే ఉందన్నమాట. సో 1 గ్రామ్ గోల్డ్ కొనాలి అనుకుంటే మనకి 8,360 రూపీస్ అయితే అవుతుంది ప్లస్ జిఎస్టీ. సో లేదు 1 గ్రామ్గా కొనుక్కోవాలంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ అయితే ప్లస్ అన్నీ కట్టి కొనుక్కోవాలి. మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ అంటే 18% ఉంటుంది ప్లస్ 3% జిఎస్టీ అయితే వేస్తారు. సో లేదు మేము స్కీమ్లో జాయిన్ అయ్యే కొనుక్కుంటాము అంటే 11 మంత్స్ స్కీమ్ కట్టి గోల్డ్ అయితే తీసుకోవాలి. అలాంటప్పుడు ఒకవేళ మనం కట్టే టైంకి ఇప్పుడు స్కీమ్ జాయిన్ అయ్యామనుకోండి ఇప్పుడు 8,360 రూపీస్ అయితే ఉంది ఈరోజు స్కీమ్ జాయిన్ అయితే. సో అదే 11 మంత్స్ తర్వాత రేట్ పెరుగుతుంది కదా. సో ఆల్మోస్ట్ పెరిగిపోతుంది. 9,500 రావచ్చు, 10,000 రావచ్చు, చెప్పలేము. సో అలాంటప్పుడు మనం ఒక 11 గ్రామ్స్ కొనాలంటే ఇప్పుడున్న రేటుకే మనకు 91,960 రూపీస్ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ మనం 1 lakh అయితే అయిపోతుంది ఒక సవరం బంగారు కొనాలి అంటే. ఒక 12 గ్రామ్స్ కొనాలి అంటే చాలా చోట్ల 8 గ్రామ్స్ ఒక సవరం అంటారు. సో మా దగ్గర అయితే 8 గ్రామ్స్ ఒక సవరము. సో కొన్ని చోట్ల అయితే 12 గ్రామ్స్ ఒక సవరం అనేలాగా చెప్తూ ఉంటారు. సో మీ ప్లేస్లో ఎన్ని గ్రామ్స్ ఉంటే సవరం కిందకి క్యాలిక్యులేట్ చేస్తారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇలాగా 91,960 రూపీస్ అయితే మనకి ఓవరాల్గా ఒక 11 గ్రామ్స్ కొనడానికి అవుతుంది. ప్లస్ ఇది మనం స్కీమ్ కట్టకుండా వెళ్ళి కొంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ అంతా కలిపితే ఓవరాల్గా 1 lakh అయితే అయిపోతుంది.
సో లేదు మాకు అవసరం లేదు స్కీమ్ కట్టే కొనుక్కుంటామన్నా కూడా +3% జిఎస్టీ అయితే ఉంటుంది. సో 96, 95 ఆ రేంజ్లో మనకైతే గోల్డ్ అనేది ఇస్తారు. సో మనం తీసుకున్న ఆర్నమెంట్ బట్టి ఉంటుంది. 18% మనం లెస్లో తీసుకున్నాం అనుకోండి, 18% వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి 18% తగ్గిస్తారు. లేదు 18% కన్నా ఎక్కువ ఉంటే ఆర్నమెంట్, సో 18% లెస్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ అనేది మనం కట్టాలి. సో ఇలా మనకు తొందరలోనే ఆల్మోస్ట్ 1 lakh అయిపోతుంది. సో మీలో ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే తొందరగా కొనేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.